నమస్తే. ఇవాళ దేశమంతా ఒకటే ఆర్త జయమ్మ కాలం చేసిందని. పొద్దటి సంధి ఏడిన్నా ఎవరిని మందలిచ్చినా అమ్మ ముచ్చట్నే. జయమ్మది పక్క రాష్ట్రమే అయినా సినిమాలతోని మన మనిషి లెక్కనే అనిపిస్తుంది. అందరితోని అమ్మ అని పిలిపించుకున్న జయమ్మ వార్తలు తప్ప ఇవాళ ఇంకేముంటాయి కదా. హెడ్లైన్స్ చూడండి. భక్తులకు సెల్వం సారే దిక్కు, నువ్వే తీర్వాలే అందరి మొక్కు. అమ్మంటే కొండంత అభిమానం, అందుకే ఈ పతొక్కలి వందనం. జయమ్మకు తీన్మార్ నివాలి. అమ్మ తిననీకే బియ్యం ఇచ్చింది, పప్పు కూడా ఇచ్చింది. ఉత్త పప్పు తింటే ఎట్లా అంటాను, ఉప్పు కూడా ఫ్రీలోనే ఇచ్చిందక్క ఫేరోళ్లకు. మన మొగోళ్ళని అమ్మ అని ప్రేమగా విలవాలంటే మనకు జన్మనన్నీ ఇవ్వాలి, లేకుంటే అమ్మ లెక్కన్నా పెంచాలి. ఆకలైతే అడగకున్నా అన్నమన్నా పెట్టాలి, ఆపదలు ఉన్నప్పుడు ఆసరైనా ఇవ్వాలి. ఇంకా ఏం చేసినా అమ్మ అని ప్రేమగా పిలిపించుకోలేరు. ఒక్కపారి అమ్మ అని పిలిపించుకుంటే ఆ పిలుపు కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. అసొంటిది ఒక్కళ్ళతోనే 100 మందితోనే లక్షల మందితోనే కాదు, కోట్లాది మందితోని అమ్మ అని పిలిపించుకున్న జయమ్మ ఇప్పుడు ఆ పిలుపు నినలేదు. తమిళ జనం ఇంకెవ్వరిని అమ్మ అని పిలవలేని అనాథలయ్యిండ్రు. అమ్మా 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 అభిమానుల ఏడుపాపుడు ఎవ్వల్ తరంగాలే. నవ్వుతూ వరాలిచ్చే మా అమ్మ లేదని గుండెలు గుద్దుకొని ఏడ్చిండ్రు. ఆఖరి సూప్ కోసం లక్షల మంది వచ్చిండ్రు. మద్రాస్ పట్నం అంతా దుఃఖంలో మునిగినట్టే అనిపించింది. ఢిల్లీకెళ్లి మోడీ సారు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సారొచ్చి అమ్మ అభిమానులను ఓదార్చిండ్రు. మన చంద్రాల్ సారు, కర్ణాటక సీఎం సిద్దిరాములు సారు, ఒరిస్సా సీఎం నవీన్ సార్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సారు, కేరళ సీఎం విజయన్ సార్, మహారాష్ట్రకెళ్ళి ఫడ్నవీస్ సారొచ్చి అమ్మను ఆఖరిసారిగా చూసిండ్రు. ఇక మన తెలంగాణలోకెళ్ళి మంత్రులు నాయన్ నరసన్న, హరీష్ రావు సార్ పోయిండ్రు. కరుణానిధి తాత చిన్న కొడుకు స్టాలిన్ సార్ వచ్చి అమ్మకు నివాళులర్పించిండు. ఇక మద్రాసు సినిమా యాక్టర్లైతే అందరికందరు వచ్చిండ్రు. రజనీకాంత్ సారు ఏడ్చినంత పని చేసిండు. హీరోలు ధనుష్, సూర్య, కార్తీ, కట్టప్ప సత్యరాజ్, నాజర్, యాక్టర్ అమ్మలేమో సుహాసిని, ఖుష్బు, గౌతమి, కోవేసర్ల, రేవతి, టబు, తమిళ కమిడియన్లు, విలన్లు అందరు వచ్చి కన్నీళ్లు పెట్టుకుండ్రు. ఇక సాయంత్రం అయినాక అంతిమ యాత్ర తీసిండ్రు. ఈ తమిళనాడు రాజకీయాలు చాలా చిత్రంగా ఉంటాయి. ఇలా ఒకపారి గెలిపించిన పార్టీని మళ్ళోపారి గెలిపియారు తమిళ ఓటర్లు. అంటే ఒకపారి జయమ్మ ముఖ్యమంత్రి అయితే మళ్ళోసారి కరుణానిధి తాత సీఎం అయితోడు. అసొంటిది 6 నెలల కిందట జరిగిన ఎలక్షన్లల్లా రెండోపారి జయమ్మనే గెలిపించుకున్నారు పబ్లిక్. ఈ 5 ఏళ్లల్లా ఇంకేమమ్మ పథకాలు పెడుతూ అని అందరు మురిసిండ్రు. కానీ ఈ భాగ్యం దక్కలేదు. పన్నీరు సెల్వం సారే మళ్ళోపారి ముఖ్యమంత్రి అయిండు. రాముల వారికి భరతుడు ఎట్లనో అమ్మకు పన్నీర్ సెల్వం అట్లా. ఆస్తుల కేసుల అమ్మ జైలుకోతే కుర్చీని పైలంగా చూసుకున్నది పన్నీర్ సెల్వమే. కారుతున్న కన్నీళ్లను దుడుచుకుంటా అమ్మ పోటువను గుండెల మీద పెట్టుకొని సీఎంగా ప్రమాణం చేసిండు. అప్పట్ల జయమ్మ లేదనే లోటు తెలవకుంటే వెళ్ళిండు. ఏ పథకం పెట్టినా ఏ కార్యం చేసినా అమ్మ పేరుతోనే చేసిండు. అంగిజేబుల అమ్మ పోటువనే, కార్ల అమ్మ పోటువనే, మీటింగ్ పెట్టినా ముంగట అమ్మ బొమ్మ ఉండాల్సిందే. అమ్మ ఏలువడిని అమ్మ పథకాలను ముంగడికి తీసుకోవతందుకు మల్లోపారి ముఖ్యమంత్రి అయ్యిండు అర్ధమరాత్రి. ஓ பன்னீர்செல்வம் என்னும் நான் சட்டப்படி அமைக்கப்பட்ட ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். పన్నీరు సెల్వం సార్ కూడా ఛాయ్ వాళ్ళనే. నాయన పెట్టిన హోటల్లా ఛాయలు అమ్మిండు చిన్నప్పుడు. రాజకీయాలంటే ఉన్న ఇష్టంతోని ఈ పార్టీలో చేరికైండు. చిన్న చిన్నగా ఎదిగి ఆఖరికి జయమ్మకు పెద్ద భక్తుడైండు. మనకు తెలిసిన వాళ్ళు ఓ 2 రోజులు దవాఖానలు ఉంటేనే ఫోన్ల మీద ఫోన్లు కొడతాం. డాక్టర్ వచ్చిందా, ఏమన్నాడు, తగ్గిందా కొంచెమంతన్నా, అవునా, ఎక్స్రేలు అన్నీ కరెక్టే ఉన్నాయి ఎట్నా, సరే మరి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు, ఇగో ఇట్లా అడుగుతాం. అసొంటిది 75 రోజులు దవాఖానలు ఉంది జయలలిత. ఎన్ని మాటల టెస్టులు చేసి ఉంటారు, ఎన్ని ఎక్స్రేలు తీసి ఉంటారు, ఎన్ని మందులు వాడి ఉంటారు, అయినా కూడా అమ్మ బతకలే. మరి ఆ 75 రోజులు ఎట్లా గడిచినాయో ఓ పారి యాజ్ చేసుకుందామా.
దావకాన్ల చేరికయ్యేదాకా అమ్మకు పానం బాగలేదనే ముచ్చట ఎవ్వరికి తెలియదు. సెప్టెంబర్ 22వ తారీఖు పొద్దుమికి అపోలో దవాఖానకు తీసుకొచ్చిండ్రు. జర్రంతా సుస్థి చేసింది గంతే, జల్దిగానే నయమైతుంది అని అన్నారు డాక్టర్లు. 2-3 రోజులైనాక ఏది చక్కగా చెప్పకపోయే వరకు ఏవో పుకార్లు ఉట్టినాయి. ఈగేముంది, దావకానే గుడి లెక్క ముంగడ తీరొక్క పూజలు చేసిండ్రు భక్తులు. కులం లేదు, మతం లేదు, అందరు అమ్మ జల్దిన కోలుకోవాలి అని మొక్కుకుండ్రు. ఇంతల్నే సీఎంకి సీరియస్ ఉంది, సింగపూర్ పెద్ద దవాఖానకు తీసుకుపోతారు అని అన్నారు. మళ్ళా తెల్లారే లండన్కి వెళ్ళి పెద్ద డాక్టర్ వచ్చిండు, అంతా ఆయననే చూస్తుండు, ఫికర్ పడాల్సిన పనే లేదన్నారు. మళ్ళీ 2 రోజులకు డాక్టర్లు ఏం చెప్పకపోయే వరకు భక్తులంతా దవాఖానకు లైన్లు కట్టిండ్రు. పుకార్లు పుట్టించిన వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు పోలీసు వాళ్ళు. ఇంతల్నే అమ్మ లేచి నడిచేదాకా పన్నీరు సెల్వం సారే పబ్లిక్ మంచి చెడ్డలు చూసుకుంటారని ఆర్డర్ వేసిండ్రు. ఈ కాగితాల మీద ఏలి ముద్ర అమ్మనే వేసిందని పేపర్లు చూపించిండ్రు. ఇక అటెంకా అంతా ఓకే, దీవెల పండక్కి ఇంటికి పంపుతామన్నారు. ఇక దవాఖానా ఓనర్ ప్రతాప్ రెడ్డి సార్ అయితే వచ్చిన వాళ్ళని గుర్తుపడుతుంది, అమ్మ ఎప్పుడంటే అప్పుడే డిశ్చార్జ్ చేస్తామని చెప్పిండు కుద్దు. డాక్టర్ల సేవలు భక్తుల పూజలతోని ఇక అమ్మ మళ్ళా మన మనిషి అయినట్టే అని అనుకున్నారంతా. రాత్రంతా జాగరం చేసిండ్రు దవాఖానా ముంగట్నే. మస్తు సీరియస్గా ఉంది, ఐసీయూలు వేసినామని సోమవారం చెప్పిండ్రు. ఈ స్కూల్లో ఆఫీసులకు సెలవులు ఇచ్చిండ్రు. పోలీసుల బలగాలు దిగినాయి. అప్పటికే అమ్మకేమో అయ్యిందని పుకార్లు పుడుతూనే ఉన్నాయి. ఇక రాత్రి 11:30కు అమ్మ కాలం చేసిందని చెప్పిండ్రు. 75 రోజుల తర్వాత ఇగో అమ్మను గిట్ల చూడాల్సి వచ్చింది. సత్తి, జయమ్మకు నివాళులు అర్పిస్తున్నావారా? అవ్వక్క, తమిళనాడు జనమందరికి ఎంత మంచి చేసిందక్క జయమ్మ. జనాలందరూ తిప్పల పడకుండా అన్ని ఇచ్చిందక్క. అందుకే కదా సత్తి మద్రాస్ జనాలు ముద్దుగా అమ్మ అని పిలుచుకుంటారు. అవ్వక్క, ఆడవిళ్ళందరూ సీతం ఏడుస్తలేరక్క, నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తున్నారక్క అమ్మ లేరంట అని. అవును తమ్మి, గిన్నిగాన ఉచిత పథకాలు నువ్వు ఇయ్యలేవని అందరు విమర్శించినా అవన్నీ ఇచ్చి తీరింది సత్తి. అమ్మ తిననీకే బియ్యం ఇచ్చింది, పప్పు కూడా ఇచ్చింది. ఉత్త పప్పు తింటే ఎట్లా అంటాను, ఉప్పు కూడా ఫ్రీలనే ఇచ్చిందక్క ఫేరోళ్లకు. ఆ పథకాలే అమ్మని గెలిపించి సీఎం కుర్చీనెక్కిచ్చినాయి సత్తి. అక్క అమ్మ క్యాంటీన్లు అంటాను పెట్టి పొద్దుగాల ఫుట్ట టిఫిన్లు ఇడ్లు పెట్టిపించింది, పగటిలకు గిన్నెల బువ్వ కూడా పెట్టిపించి ఫేరోళ్ళ దొక్కలు నింపిందక్క. అవునరా, రూపాయికే ఇడ్లీ 13 రూపాయలకి బువ్వ పెట్టింది సత్తి. అడ్డల మీద పని చేసేటోళ్లకు కూలినాలు చేసుకునేటోళ్లకు అమ్మ క్యాంటీన్లనే బువ్వ ఆధారం కదా అక్క. పేదోళ్ళే కాదట, అమ్మ క్యాంటీన్లో అందరు తినేటోళ్ళట. అగ్వకొస్తే జనం మూకుంటారా? ఒక ఊరికెళ్ళి ఇంకో ఊరికి పోయేటోళ్లకు నీళ్ళ కోసం తిప్పలు కాకుండా అమ్మ ఆటర్ బాటిల్ అంట అగ్వకే ఇచ్చిందంట అక్క. అవును సత్తి, దావకాన్లా అమ్మ హెల్త్ చెకప్లు, అమ్మ మెడికల్ దుకాన్లా అగ్వకే గోళీలు ఇచ్చేటోళ్ళు. తిండి ఒక్కటే కాకుండా రోగాల నొప్పులకు కూడా సాయం చేసిందా అక్క? అక్క అమ్మ పేరు మీద ఇత్తనాలు కూడా ఉన్నాయంట కదా. అవునరా, ఆడోళ్ళకి మొగోళ్ళకి కోట్లు పెట్టి హెల్త్ ప్యాకేజీలు పెట్టింది సెపరేట్ గా. ఫ్యారోళ్ళకు ఉబ్బరిచ్చి దోమలు గరుస్తుంటే ఫ్యాన్ పెట్టుకునే సోమత ఉండదు కదా అక్క, అమ్మనే ఇచ్చిందంట ఫ్యాన్లు కూడా. అవితే మీరు అమ్మ బొమ్మ కూడా ఉంటుందంట. ఫ్యాన్ ఒక్కటే ఏందిరా, అమ్మ మిక్సీలు, అమ్మ గ్రైండర్లు కూడా ఇచ్చింది. ఆడవిళ్ళలు తొక్కు నూరాలంటే రోట్లు ఎంత తిప్పలవుతుంది అక్క రోకల్ బండతోని. అందుకే మిస్కిలు ఇచ్చిందేమో. ఎండాకాలంలో జ్యూసులు కూడా చేసుకోవచ్చు కదా అక్క. అదే కాదు సత్తి, బడిపోయే ఆడపిల్లలకు అమ్మ సైకిళ్ళు, ఆడోళ్ళకేమో అమ్మ స్కూటర్లు ఇచ్చింది. మళ్ళీ మగవాళ్ళకి మోటార్ సైకిల్ పథకాలు ఏం పెట్టలేరా అక్క? అయ్యో అట్లేం లేవురా, ఆడపిల్లకు పెళ్ళైందనుకో ఎంత తక్కువ అన్నా తులం బంగారంతో పుస్తల తాడు కూడా చేపించేది. అందుకోసానికేనా అక్క ఆడపిల్లలకి ఏ తిప్పలు లేకుండా చేసింది కాబట్టికే లబో దిబ్బో మొట్టుకుతున్నారు. అవునరా, ఆడోళ్లకు అమ్మ ఫోన్ల పథకం పెట్టి ఫోన్లు కూడా ఇచ్చింది. అక్క అమ్మ సిమెంట్ అంటాను కూడా ఉన్నదంట కదా, ఫ్యారోలు ఇల్లు కట్టుకోనికి తిప్పలు అవుతుంది అంటాను అగ్వకే ఇచ్చిందంట సిమెంట్ సంచులు. ఇంకా చదువుకునే పోరగాళ్ళకి ల్యాప్టాప్లు కూడా ఇచ్చింది. అక్క బీరబిక్కలు వందలు పెట్టి సినిమాలు చూడడానికి తక్లీఫ్ అవుతున్నారంట అని అమ్మ సినిమా టాకీస్లు అంట అని పథకం కూడా ఆలోచన చేసిందంట అక్క. అవునట్రా, కానీ సత్తి తినే తిండి కాడ నుంచి ఇంట్లో వస్తువులు దాకా ప్రతిది అమ్మిచ్చే ఉంటది. అక్క ఇప్పుడు అమ్మ లేరు కదా, ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు అక్క? రజనీకాంతం సారా, అజిత్ సారా? అంటే ఇప్పటికైతే అమ్మ పరమ భక్తుడు, అమ్మ పోటువ జేబులో పెట్టుకొని తిరిగే పన్నీర్ సెల్వం సారే సీఎం. మరి తర్వాత ఎవరైతారు? అమ్మకు కొడుకులు బిడ్డలు కూడా లేరంట, ఆస్తులేమో మస్తున్నాయంట. మన హైదరాబాద్ మేడ్చల్ కాడ కూడా పెద్ద ఫామ్ హౌస్ ఉన్నారంట.
అక్క అమ్మకు పాటలు అంటే మస్తు ఇష్టం ఉండే అక్క. ఏ మాలిక్ తేరా బందే హమ్ ఐసా హూ హమారా కరం. కొత్త నోట్లు అచ్చు వస్తందుకు బ్యాంకు వాళ్ళు 3 షిఫ్టులు పనిచేస్తుండ్రట. అయినా పబ్లిక్కి సరిపోతలేవు. సరిపోవు కూడా. గీసొంటి పుణ్యాత్ములు ఉన్నాక ఏడజాలుతాయి. అరే సార్ మా బిడ్డ పెళ్లి పెట్టుకున్నాం సార్, మా పైసలు మాకు ఇవ్వండి అని అంటే కోసిరి 2.5 లక్షలు ఇస్తారు బ్యాంకుల. మన ఇంట్లో పెళ్లికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కట్నం చదివిస్తున్నట్టే ఫీల్ అవుతారు. గోసంత లైన్ కట్టి క్యాషియర్ కాడుకోయే వరకు అయ్యో సారీ అండి పైసలు అయిపోయినాయి. మేమేం చేస్తాం, పెద్ద బ్యాంకులు పంపిన కాడికి ఇచ్చేసినాం, రేపు కొత్త నోట్ల లోడ్ వస్తుంది మీరు అప్పుడు రాండ్రి అని చెప్పి వెనకకు మారగొడతారు. కానీ కొందరు ఆఫీసర్లు చూడండి ఏం చేస్తుర్రో. కోతిని చేయబోతే కొండెంగ అయినట్టే ఉన్నది పో ముచ్చట. కొందరు బ్యాంక్ ఆఫీసర్లు దొంగలకు సద్దులు మోస్తుండ్రు. ఇగో ఈ ఇద్దరు ఆ పాపతోళ్ళే. ఢిల్లీలో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్లు లెక్కపత్రం లేకుండా మోతెవర్లకు 3.5 కోట్ల కొత్త నోట్లు ఇచ్చి పుణ్యం కట్టుకుండ్రు. అప్పుడో 90 లక్షలు ఇప్పుడో 90 లక్షలు మార్చిచ్చిండ్రట. లైన్ల నిలబడే తిప్పలు లేకుండా మార్చిచ్చినందుకు కోటికి 2 లక్షల లెక్క కమిషన్ తీసుకుండ్రు. డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే బ్యాంకు మేనేజర్ల భాగోతం మొత్తం బయటపడ్డది. 3.5 కోట్లంటే ఎంతమంది అక్కేర్లు తీరునో. ఇక మరి మన హైదరాబాద్లో ఏమన్నా తక్కువనా? సంతోష్ నగర్ కాడ 58 లక్షల కొత్త నోట్లు దొరికినాయి. అన్ని 2000 రూపాయల నోట్లే. కమిషన్లు ఇచ్చి ఊర్ల పొంట జమ చేసుకొచ్చిండ్రట ఒక శ్రీమంతునికి ఇస్తందుకు. అయితే బండ్ల మీద పోతాంటే పోలీసు వాళ్ళకు కొత్త నోట్ల ఆశ నచ్చి దొరికించుకుండ్రు. దొరికినోడు దొంగ, దొరకని గిసొంటి ఇంకెన్ని జరుగుతున్నాయో. దీన్ని బట్టి చూస్తే నల్లపైకం బయటకొచ్చుడేమో కానీ కొత్త నోట్లు అయితే నల్లగైతున్నాయి. కోట్లు లక్షలు ఒక్కొల్ల తానికే చేరితే అది నల్లపైకం అనుకుంటే ఇంకేమంటారు మరి. 8వ తారీఖు నుంచి 8, 9, 1, 2, 3, 4, 5. మీరేంది అట్లా చూస్తున్నారు? నేను నోట్లు రద్ద ఇయ్యాలకి ఎన్ని దినాలైందని లెక్క పెడుతున్నా. మీకు ఈ ముచ్చట చెప్పి నేనే మర్చిపోయినా. 25, 26, 27 ఇవాళ 28. ఇవాళకి 28 రోజులు. 2-3 రోజులలో నోట్ల తిప్పలు తప్పుతాయి అన్నారు, కానీ తప్పినాయా? ఎప్పుడు తప్పుతాయో మాకు కూడా తెలియదు. కానీ ఇప్పుడైతే ఈ వార్తను చూడండి. పాత 500 నోట్లు అంగట్ల అమ్మనీకే పెట్టిండ్రు. గినెవరో కొనుక్కుంటున్నారు. చిన్న ఫోరన్కి ఇచ్చిన కూడా సింఫ్ అవతలేస్తాడు. ఏగి ఉత్తలోట్లు గారు పర్సులు తయారు చేసిండ్రు. అగో అన్న తెరిచి చూస్తున్నాడు పర్సు ఎట్లున్నదంట అని. ఎంత కోట అమ్ముతున్నావు అక్క? 20. ఈ లుట్టి బిత్తిరోళ్ళు ఉన్నట్టున్నారు. 4 లోట్లతోని పర్సు తయారు చేసి 20 రూపాయలకే అమ్ముతారంట. బెంకులు ఇడిపించుకుంటే 2000 కాయిరం వస్తుంది. మరి వీళ్ళకి తెలివిలేరా ఏంటిది గిట్లెందుకు అమ్ముతున్నారు అంట అని అనుకుంటున్నారు కదా. కానీ ఇవి నిజంగా లోట్లు గారు, ఎక్స్రే కాయిరాలు. అచ్చం ఒరిజినల్ లోట్ల లెక్కనే ఉన్నాయి కదా. ఎక్స్రే కాయిరాలు తీసి అతకబెట్టి పర్సులు తయారు చేసిండ్రు. సికింద్రాబాద్ రైల్ స్టేషన్ కాడ అమ్ముతున్నారు గిట్లా. పైసల పర్సులు మంచిగా ఉన్నాయంట అని పబ్లిక్ కూడా కొనుక్కపోతున్నారు. ఏం తెలివిరా నాయన. పాత లోట్లు ఎక్స్రేలు తీసి పర్సులు మంచిగానే చేసిండ్రు, కానీ కొత్త లోట్లు కూడా అట్లనే ఎక్స్రేలు తీశారు. పోలీసు వాళ్ళు లోపటేస్తారు తీసుకుపోయి మంచిగా. 20 రూపాయలు పర్స్. భక్తులకు సెల్వం సారే దిక్కు, నువ్వే తీర్వాలే అందరి మొక్కు. అమ్మంటే కొండంత అభిమానం, అందుకే ఈ పతొక్కలి వందనం. జయమ్మకు తీన్మార్ నివాలి. అమ్మ తిననీకే బియ్యం ఇచ్చింది, పప్పు కూడా ఇచ్చింది. ఉత్త పప్పు తింటే ఎట్లా అంటాను, ఉప్పు కూడా ఫ్రీలోనే ఇచ్చిందక్క ఫేరోళ్లకు. నేనుంటా మరి. నమస్తే.